తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే రాజకీయాలు రసవత్రంగా సాగుతుండగా ఈ బైపోల్ రాష్ట్ర పాలిటిక్స్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి జనంలోకి వెళ్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపిక చేయలేదు. ఫైనల్ రేసులో ఉన్న అభ్యర్థులతో కూడిన లిస్ట్ ను పార్టీ పెద్దలకు పంపించింది రాష్ట్ర నాయకత్వం. ఈ షార్ట్ లిస్ట్ లో 3 పేర్లు ఉన్నాయి. ఇందులో ఒకరి పేరును ఈ రోజు అధినాయకత్వం ఖరారు చేయబోతోంది. మూడు పార్టీలకి కీలకంగా ఉన్నటువంటి బైపోల్ ఇది. జూబ్లీహిల్స్ బైపోల్లో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఆ పార్టీకి ప్రజల్లో బలం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తోంది అనే దిశగా మూడు పార్టీలు కూడా ముందుకెళ్తున్నాయి. మొదటగా బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేశారు. తర్వాత కాంగ్రెస్ అనౌన్స్ చేశారు. ఈ రోజు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఒక్కరి పేరుని బీజేపీ కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. బీజేపీ కూడా ఈ రోజు జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించినటువంటి క్యాండిడేట్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరి పేర్లు లిస్ట్ లో ఉన్నాయనుకోవచ్చు? ఆశా, జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా ఈ రోజు పేరు ప్రకటిస్తారని చెప్పేసి భావిస్తున్నారు. బీహార్ ఎలక్షన్స్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో బై ఎలక్షన్ సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం ఇప్పటికే పరిశీలనలో తీసుకొని ప్రకటించబోతుంది. తెలంగాణలో 3 కమిటీలతోటి 3 సభ్యులతోటి కమిటీ వేశారు. ధర్మారావు, ఆంజనేయులతో పాటు వీరందరూ కూడా వివిధ అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసి కేంద్ర పార్టీకి అధిష్టానానికి పంపించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో పార్టీ సీనియర్ నేతలు కలిసిన తర్వాత ఈ ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే గతంలో 2 సార్లు పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి పేర్లు బలంగా వినబడుతున్నాయి. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చేటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక అనేది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా కొంత కీలకమైనది కావడంతో కూడా ఆయన దీనిలో ప్రమేయం ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కిషన్ రెడ్డి కన్సర్న్ లేని అభ్యర్థిని ప్రకటించారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఈ బై ఎలక్షన్ అనేది కూడా అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఇటు తమ సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడినటువంటి ఖాళీ స్థానంలో ఆయన సతీమణి ఒకవైపు సునీత గోపీనాథ్ బరిలో నిలిపారు. ఇటు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి నవీన్ యాదవ్ పేరును కూడా ప్రకటించింది. దీంతో ఎవరికి వారే ఎలక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేస్తున్నారు. ఒకవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఈ ఎలక్షన్లు ఎవరికి గెలిస్తే వాళ్ళకే గ్రౌండ్ లో బలంగా ఉన్న ఆ పార్టీ ఉందన్న ఒక ప్రచారాన్ని చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని గెలిపించుకొని మేమే హైదరాబాద్ నగరంలో మరొకసారి బలపడబోతున్నానికి అవకాశంగా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక కావాలని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీలకు కూడా ఈ ఎలక్షన్ కీలకంగా మారింది. దీంతో అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మళ్లీ లంకల దీపక్ రెడ్డి పోటీలో దింపే అవకాశం కనబడుతుంది. టీడీపీ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి పనిచేస్తుంది కాబట్టి అక్కడ పోటీ చేసే అభ్యర్థి కోరితే వారికి ఎన్డీఏ కూటమి ద్వారా టీడీపీ కూడా వారికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవలనే ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలంగాణ నేతలంతా కూడా ఆయన వెళ్లి కలిసి పోటీ చేయడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన పోటీ నుంచి తప్పుకొని బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. లంకల దీపక్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి పనిచేసి బీజేపీలోకి వెళ్లారు కాబట్టి ఆయనకు వస్తే ఈజీగా టీడీపీ మద్దతు లభిస్తుందని చెప్పేసి కూడా వారంతా కూడా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో ఎవరికి ఇస్తుందో ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.